ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాం. నిర్గమకాండములో నుండి మరొక సందేశము. ఈరోజు అంశము దాసత్వము. దాసత్వము అంటే దాసులుగా భరిస్తూ పనిచేయడం దాసత్వము. దానిని మరొక మాట కూడా అంటాం బానిసత్వము అని. బాండేజ్ అంటే బలవంతంగా మన పైన ఒత్తిడి రావడం. ఇప్పుడు ఉదాహరణకు ఒక యజమాని ఉంటే ఆ యజమాని తన కింద ఉన్న దాసుణ్ణి ఎలా చూస్తాడు? ఈ పని చెయ్యి, ఆ పని చెయ్యి అని వారిపైన ఫోర్స్ పెడతాడు. నేను చేయలేను అంటే కూడా అలా కుదరదు, చేయాల్సిందే అంటాడు. ఆనాడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తీయులు అలాగే చేశారు. వారి పని ఉదాహరణకు ఇశ్రాయేలు పెరుగుతున్నారు అని వారిని అణగదొక్కడానికి వారికి పని కల్పించారు. ఎక్కువ పని దాసులుగా చూశారు. వారు చేయవలసిన పని, ఇప్పుడు ఇటుకలు తయారు చేయాలనుకోండి, ఇటుకలు తయారు చేయడానికి వారికి మెటీరియల్ ఇవ్వాలి. అలా మెటీరియల్ మీరే తెచ్చుకోండి. ఎక్కడి నుంచి తెచ్చుకుంటారో తెచ్చుకోండి. మీరు రోజుకి 1000 ఇటుకలు రెడీ కావాలా, లేక గంటకు ఇన్ని ఇటుకలు రెడీ కావాలా, దాని మెటీరియల్ మేము ఇవ్వం. ఇలాగనమాట. ఇది దాసత్వము లేక బానిసత్వము. అంటే బానిసలుగా చూస్తూ వర్క్ పైన ఒత్తిడి చేయడం. లేఖనాల్లో మనం గమనిస్తే నిర్గమకాండము 6వ అధ్యాయము 5వ వచనం, 6వ వచనంలో మనం గమనించినప్పుడు 5వ వచనం అంటాడు, ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరిచి ఉన్న ఇశ్రాయేలీల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకం చేసుకుని ఉన్నాను. కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలాగ చెప్పుము, నేనే యెహోవాను. నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలకు రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మును విడిపించేదను. ప్రభు మోషే ద్వారా తెలియపరుస్తున్నటువంటి మాట. మీరు ప్రజలు ఎలా ఉన్నారంటే దాసత్వంలో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. మీపై భారం ఎక్కువగా ఉన్నది. ఆ భారం అంతటిని కూడా నేను తీసివేస్తాను. ఐగుప్తీయులు మోయించే బరువుల క్రింద నుండి మోయలేని బరువును మోపిస్తూ ఉన్నారు. వారు చేయలేని పనిని చేపిస్తున్నారు. అది చాలా భారంగా ఉంది. ఆ భారమైన పని నుండి మీకు విడుదల నేను ఇస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. 9వ వచనం గమనిస్తే అక్కడ ఒక మాట అంటాడు, మోషే ఇశ్రాయేలుతో అలాగ చెప్పాను, అయితే వారు మనోవ్యాకులమును బట్టి కఠిన దాసత్వమును బట్టి మోషే మాట వినలేదు. దేవుడు చెప్పిన మాట మోషే వచ్చి ప్రజలకు చెప్పాడు, ఇదిగో మీరు బానిసత్వం ఉన్నారు, దాసత్వం ఉన్నారు. ఇదిగో ఐగుప్తీయులు మిమ్మల్ని బానిసలుగా చూస్తున్నారు, మీపై ఒత్తిడి పెడుతున్నారు, దేవుడు విడిపిస్తానంటున్నాడు. అంటే వాళ్ళట మోషే మాట వినలేదు. ఎందుకు అంటే వారిలో ఉన్న మనోవ్యాకులం అంట, మనోవేదన. వారికి మనోవేదన ఉంది. ఏమిటి మనోవేదన? మమ్మల్ని అణచివేస్తున్నారు, మమ్మలను బానిసలుగా చూస్తున్నారు, మమ్మల్ని దాసులుగా చూస్తున్నారు అనే మనోవేదన ఇశ్రాయేల్లో ఉన్నది. అంతేకాదు ఐగుప్తీయుల కఠిన దాసత్వం పైన భరించలేని భారాన్ని వారి పైన పెడుతున్నారు. దాన్ని భరించలేకపోతున్నారు ఇశ్రాయేలీలు. అందును బట్టి, ఆ 2 కారణాలను బట్టి మోషే మాట వారు వినలేదు. వారు ఇంకా ఏమంటున్నారు? నిర్గమకాండము 14వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే ఇశ్రాయేలీలు అంటున్న మాట, నిర్గమకాండం 14వ అధ్యాయం 12వ వచనం, మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులమవుదుమని ఐగుప్తులో మేము
నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము ఈ అరణ్యమందు సచ్చుట కంటే ఐగుప్తులకు దాసులమొకటయే మేలు. ప్రజలు ఎలా ఆలోచన చేస్తున్నారు అంటే, మేము ఈ అరణ్యంలో ప్రయాణం చేస్తుంటే మాకు తగిన ఆహారం దొరకడం లేదు, మాకు తగిన నీరు దొరకడం లేదు, మాకు తగిన విశ్రాంతి దొరకడం లేదు, విడిపించి అని చెప్పి వారు ఏమంటున్నారంటే, మేము సచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులుగా ఉంటాము. దాసత్వాన్ని కోరుకుంటున్నారు. ఏమండి, ఎవరేం చేయగలరు? నేను దాసుడుగానే ఉంటాను అంటే ఎవరేం చేయగలరు? పూర్వకాలంలో తెలంగాణ ఏరియాలో దొరలు ఉండేవారట. అంటే తెలంగాణ దొరలే హై క్యాస్ట్ పీపుల్. ఈ లో క్యాస్ట్ పీపుల్ అక్కడ పోయి బాంచం ద్వారా నీ కాలు మొక్కుతాను అనాలట. అంటే నీకు బానిసను, నువ్వు ఏం చెప్తా చేస్తాను. ఇలాంటి సాంప్రదాయం భారతదేశంలో మన ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నది. అంటే బానిసలుగా దాసులుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఇక్కడ వారు అంటున్న మాట ఏంటంటే, మేము ఈ అరణ్యమందు సచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులం కావాలి. ఉదయకాలంన ప్రియ దేవుని సంగమా, ఐగుప్తీయులంటే దేవునికి విరోధులు, ఐగుప్తీయులంటే దేవునికి శత్రువులు, ఐగుప్తీయులంటే సాతాను మనుషులు. క్రైస్తవ బిడ్డలు, యేసు ప్రభువుని ఎరిగిన బిడ్డలు సాతాను బిడ్డలకు దాసులుగా ఉండాలని కోరుకుంటున్నారు. ఎందుకు? వాని దగ్గరకు పోతే వాడు మనకి ఏదైనా డబ్బు ఇస్తాడేమో, లేకపోతే ఏదైనా మందు పోపిస్తాడేమో, లేకపోతే మాకేదైనా ధాన్యం ఇస్తాడేమో, లేదా మాకేదైనా ఏమండి, ఇంతకుముందు ఓట్లు విషయంలో పల్లెల్లోకి వచ్చి వాళ్ళు చేసే పని ఏంటో తెలుసా? నాయకులు చేసే పని పల్లెల్లోకి వచ్చి, గ్రామాల్లోకి వచ్చి, అరే మీకు 2 దూలలను ఇస్తాంరా, కోసుకొని తినండి, అలాగే ఒక సారాయి పీప ఒకటి పంపిస్తాంరా, తాగండి కదా పూర్వకాలం. ఇంతకుముందు. ఇప్పుడు ఎవరు లేరులేండి. ఇప్పుడు వాటి కోసం కాదు, డబ్బులు మనిషికి ఎంత ఇస్తావు? 5,000 ఇస్తావా? 2,000 ఇస్తావా? డబ్బులు, ఓటుకు డబ్బులు. పూర్వం అయితే పల్లెకి వచ్చేసి ఇదిగో దున్నలు, ఇదిగో మా సారాయి, అంతే. గమనించండి, ఇక్కడ వాటి కోసం మేము దాసులుగా చేతులు కట్టుకొని, అయ్యా లోబడిపోయి, లొంగిపోయి, వంగిపోయి మేము మీకు దాసులుగానే ఉంటాం, మీ కాళ్ళ దగ్గరే పడి ఉంటాం. వాళ్ళు కూడా అలానే చూసేవాళ్ళు. చెప్పింది చేయండి, మీకు కావాల్సినంత మేము ఇస్తాం అనేటువంటి విధానంలో వారు చూస్తుంటే, వీరు కూడా మేము ఆ విధంగా ఉండడం మాకు ఇష్టం. మేము చాలామందిని గమనించాము, మన దగ్గర పని చేయాలంటే మన వాళ్ళు పని చేయరు. మన వాళ్ళు
అంటే మనకు సంబంధించిన మనుషులు మన దగ్గర పని చేయాలంటే పని చేయరు, వేరే వాళ్ళ దగ్గర హై కాస్ట్ పీపుల్ దగ్గర పని చేయాలంటే పని చేస్తారు, మన దగ్గర పని చేయరు. ఎందుకు అంటే వీళ్ళ కాడ మేము దాసులుగా ఉండాలా. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు మనవాళ్లే కదా, మనవాళ్ళ కాడ మనమేం దాసులుగా, మరి ఎవరి కాడ ఉంటావు? వేరే వాడి దగ్గర, బయట వాడి దగ్గర, హై కాస్ట్ పీపుల్ దగ్గర. ప్రియమైన వాళ్ళరా గమనించండి, ప్రజలు ఏమనుకుంటున్నారంటే మేము సావడం కంటే వాళ్ళకి దాసులుగానే ఉంటాము, వాళ్ళ దగ్గర మేము బానిస బతుకుతాము అనే మాట అంటున్నారు. ఆది కాండములో 9వ అధ్యాయం 25వ వచనంలో మాట చూస్తే, ఆది కాండం 9వ అధ్యాయం 25వ వచనం, కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడగును. నోవహు శపించాడండి. నోవహు శాపం. దాసుడు అవడానికి ఎవరిని? తన కుమారుని అనగా మనవణ్ణి. కనాను అంటే నోవహు మనవడు. ఎందుకు? ఏం జరిగింది ఆడ? నోవహు వ్యవసాయం చేస్తున్నాడు, ద్రాక్ష తోట వేశాడు, బాగా ఫలాలు ఇచ్చింది, ద్రాక్షరసం పిండుకొని తాగాడు ఫుల్లుగా, మత్తు ఎక్కువైంది, పడుకున్నాడు. మత్తులో ఉన్నాడు కదా, తన ఒంటి మీద వస్త్రాలు లేవు. అది చూడండి, పైన మనం గమనిస్తే హాము అంటే కనాను తండ్రి హాము అతను చూశాడట. అంటే నోవహు ఒక కుమారుడు హాము చూసి వెంటనే తన ఇద్దరు సహోదరులకు తెలియజేశాడట. షేమును యాపెతును వాళ్ళిద్దరికి చెప్తే వాళ్ళిద్దరు వచ్చి వస్త్రం కప్పారంట. వాళ్ళు చూడలేదు. ఎవరు చూశారు? హాము చూశాడు. అంటే తండ్రి శరీరం పైన వస్త్రం లేకపోవడం కుమారుడు చూశాడు. కుమారుడు చూసి తన అన్నదమ్ములు చెప్పాడు. వాళ్ళిద్దరూ వెళ్ళి వాళ్ళు చూడకుండానే వస్త్రం కప్పారు. దానిని ఈయన నోవహు తెలుసుకున్నాడు. ఆయన అంటున్నాడు, శపిస్తున్నాడు. ఏమన్నాడంటే చూడండి 24 వచనంలో, నోవహు మత్తు నుండి మేల్కొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడగును. కేవలము తను వస్త్రహీనుడిగా ఉన్నాడు అనేది హాము చూశాడు. హాము అంటే తన కొడుకు, మరి తన కొడుకును కదా ఆయన శపించాలా. కానీ కొడుకుని అంటే మనవాడిని శపించాడు. మనవాళ్ళు అంటుంటారు కదా, తండ్రి చేసినది బిడ్డల మీదకి వస్తుంది. తండ్రి చేసింది, తల్లి చేసింది బిడ్డల మీదకి వస్తుంది. అవునండి. ఒక సహోదరి ఉన్నది, ఆమె భర్త ఆమె జడ కోసేసాడట. జడను కోసాడు అంటే వెంట్రుకలు కత్తిరించాడు. ఆ విషయం ఆమె ఏడ్చుకుంటూ వచ్చి వాళ్ళ అమ్మ చెప్పిందట. అమ్మ చూడు, మీ అల్లుడు నా జడ కోసేసాడు, నాకు వెంట్రుకలు లేవు ఇప్పుడు తలకి అని బాధపడిందంట. అప్పుడు ఆమె ఏడుస్తూ తన భర్త కాడకు పోయిందంట. భర్త కాడకు పోయి భర్త తనదంట, చూసావా నీ కూతురికి నీ అల్లుడు ఏం చేశాడో అంటే, వాడిని చంపుతాను, వాడిని అట్ట చేస్తాను, వాడిని ఇట చేస్తాను అన్నాడు. ఎందుకయ్యా, నాకు పెళ్ళైన కొత్తలో నువ్వు కూడా నాకు అదే చేసావు కదా, నా జడ నువ్వు కోసావు కదా, మర్చిపోయావా అన్నదంట. అప్పుడు అతను పశ్చాత్తాపడ్డాడట. అంటే తాను చేశాడు కాబట్టి అదే పని తన బిడ్డకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ తప్పు చేసింది ఒకవేళ నోవహు దృష్టిలో, అరే నేను బట్టలు లేకుండా ఉంటే వాడు చూశాడు కాబట్టి అది నేరం అనుకున్నాడు. సరే అతన్ని శపించవచ్చు కదా, అతని కుమారుడిని శపించాడు. అందుకే ఇప్పుడు శాపం వల్ల ఏం జరిగిందంటే కనాను దాసుడయ్యాడు. అంటే కనాను దాసత్వంలోనికి రావాల్సి వచ్చింది. తన బ్రదర్స్ దగ్గర లోబడి ఉండాల్సి వచ్చింది.
యాకోబు ఏశావు విషయంలో కూడా మనం గమనిస్తే ఏశావు అడుగుతాడు కదా యాకోబుని, అయ్యా కొద్దిగా ఆహారం పెట్టరా అంటే, నీ జ్యేష్ఠత్వం నాకు ఇవ్వు అంటే, జ్యేష్ఠత్వం తీసేసుకో, నాకు ఆకలితో ఉన్నాను, చచ్చిపోతాను, నాకు ఆహారం పెట్టు అంటే ఆ చిక్కుడు గింజల కూర పెడితే అది తిన్నాడు, తన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. అక్కడి నుంచి ఇతను పెద్దవాడైపోయాడు. యాకోబు పెద్దవాడయ్యాడు, ఏశావు చిన్నవాడయ్యాడు. యాకోబు దీవించబడ్డాడు, ఏశావు అరణ్యం పాలయ్యాడు. ప్రియమైన వాళ్ళారా గమనించండి, శాపం వల్ల దాసత్వంలోనికి రావాల్సిన పరిస్థితి ఇక్కడ కలిగింది అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో ఓ మాట చూస్తే, దాసులుగా ఎలా అవుతున్నారు అనే విషయాన్ని మనం చూడొచ్చు. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. ఏమండి గమనించండి, పాపము చేయు ప్రతివాడు వాడు పాపానికి దాసుడు. ఈ మాట మనకి బాగా తెలుసు. మనం పాపం చేసామా, పాపానికి దాసులం అవుతాం మనం. ఏ పాపం అది? ఆజ్ఞాతిక్రమమే పాపము. మేలు చేయనెరిగియు చేయకుండా పాపము కదా. దేవుని మాటను ధిక్కరించడం పాపం. హత్య చేయడం, ఆజ్ఞలు అనుసరించకపోవడం పాపం. హత్య చేయడం, వ్యభిచారం చేయడం, అబద్ధ సాక్ష్యం పలకడం, దొంగతనం చేయడం, దేవుని మందిరానికి విశ్రాంతి రాకుండా ఉండడం, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనేదాన్ని ఆలోచన చేయకుండా లోకంలో ఉన్న వాటన్నిటిని పెట్టుకోవడం, ఇవన్నీ అంటే దేవుడు ఏవైతే మన కోసం నియమించాడో వాటిని మనం అనుసరించకపోతే మనం పాపం చేసిన వారమే. అలా పాపం చేసినప్పుడు మనము ఆ పాపానికి దాసులము. ఆ పాపం మనల్ని ఏలుతుంది. ఉదాహరణకి మద్యపానం అలవాటు ఉందనుకోండి ఎవరికైనా, రోజు తాగేవాడు ఒకరోజు మద్యపానం తాకపోతే ఏమవుతుంది? శరీరం వణికిపోతూ ఉంటుంది. ఇక తాగాల. సరే మద్యపానం వద్దు, టీ తాగేవాళ్ళు, టీ అలవాటు ఉండేవాళ్ళు రోజు పలానా టీకి తాగాల, పలానా టయానికి తాగాల. ఆ టయాన్ని తాకపోతే ఏమవుద్ది అంటే అప్పుడు మనం టీకి దాసులము, బానిసలము. మద్యపానానికి వాడు బానిస అయితే టీకి మనం బానిసలు అయ్యాం. ఏమండి, ఫంక్షన్ అంటే బిర్యానీ వండాల్సిందే. ఫంక్షన్ అంటే వైట్ రైస్ తింటే, వైట్ రైస్ పెట్టామనుకో ఏమంటాం? ఫంక్షన్ కదా, ఏందా మీరు బిర్యానీ పెట్టకుండా కదా. ఫంక్షన్ అంటే బిర్యానీ అలవాటు అయిపోయింది. అట్లా ఫంక్షన్ అంటే బిర్యానీ పెట్టాల్సిందే, చికెనో మటనో ఏదో ఒకటి. లేదనుకో సప్పగా పెళ్ళిలో వైట్ రైస్ పెట్టామనుకోండి, పెళ్ళికి వచ్చి భోజనం చేసిన వాళ్ళు అందరూ పోయేటప్పుడు ఏమంటారు? ఏం పెళ్ళి రాదే, తెల్లన్నం పెట్టారా? ఎలా జరిగిందా పెళ్ళి అంటే, పెద్ద జరిగిందిలే పెళ్ళి, తెల్లన్నం పెట్టారా? ముక్కలన్నా వేయలేదా? ముక్కలేవు పాడలేవు, తెల్లన్నం పెడితే ముక్కలు ఆడుంటాయి. ఒకసారి ఒంగోలులో పెళ్ళికి వెళ్ళాము మేము, చాలా కాలం క్రితంలేండి. 24 కూరలు వేశారు, ఇస్తరాకులో 24 కూరలు వేశారు. ఎన్ని కూరలు వేసినా జనాలందరూ ఇంకా చూస్తున్నారట. ఏందిరా సంగతి అంటే మాంసం వస్తుందేమోనని. వైట్ రైస్, కూరగాయలు, పప్పుచారు, రసాలు అన్నీ ఉండాలి అన్నీ పెట్టేశారు. స్వీట్ ఉంది, హాట్ ఉంది, కానీ అసలైంది లేదు. అందరు కూడా లేదు అంటే చాలామంది అసంతృప్తిగా వెళ్ళిపోతూ ఉంటే ఆ మాటలు ఆ ఇంటి వాళ్ళకి వినపడ్డాయి. వాళ్ళు మైకులో చెప్పారు, అయ్యా మేము దేవుడికి ఒప్పుకున్నాము మాంసం పెట్టకూడదని, అందుకని మాంసం పెట్టలేదు అన్న తర్వాత జనాలందరూ అనుకొని వెళ్ళిపోయారు. కానీ అడిగిన వాళ్ళందరూ కూడా ఏమని చెప్తున్నారు? ఏం పెళ్ళే అంటే ఒక తిండికి బానిసలైపోవడం అనమాట.
ఇక్కడ గమనిస్తే పాపానికి బానిసలం అంట. మనం ఏ పాపమైనా చేస్తూ ఉంటే దానికి బానిసలం అవుతాము. ఇప్పుడు ధూమపానం అలవాటు ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి, సిగరెట్ బీడీ చుట్టా తాగేవాళ్ళు. ఒకవేళ అది తాకపోతే వాళ్ళకు ఒకటి రాదు, రెండు రాదు, అంటే వాళ్ళు దానికి బానిసలు అన్నమాట. అలాగే తలనొప్పి వచ్చేస్తుంది, త్వరగా పెట్టి టీ అంటాం. ఏదైనా కూడా దానికి మనం బానిసలమైతే, లేక దానికి మనం దాసులమైతే దానికి లోబడిన వారమే. అది తాగిన తర్వాత అమ్మయ్య రిలాక్స్గా ఉందయ్యా. ఈ రీతి బానిసత్వము, ఇది దాసత్వం. పాపం చేయి ప్రతివాడు అంట. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14 వచ్చిన ఒక మాట పౌలు అంటున్నాడు. రోమా 6:14, మీరు కృపకే గాని ధర్మశాస్త్రములు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ధర్మశాస్త్రానికి లోనైతే పాపం మీ మీద ప్రభుత్వం చేస్తుంది. మీరు ధర్మశాస్త్రానికి లోనైన వారు కాదు, మీరు కృపకు లోనైన వారు, అనగా యేసుక్రీస్తు యొక్క కృప ద్వారా రక్షణ పొందిన వారు. మీరు యేసుక్రీస్తు కృప ద్వారానే, అనగా యేసుక్రీస్తు సిలువలో అర్పించిన తన ప్రాణమును బట్టి ఆయన విడుదల పొందిన, ఆయన మన కొరకు సిలువలో మరణించి మనకు విడుదలనిచ్చినటువంటి దేవుడు కనుక ఆ కృపకు మనము లోబడాలి, ధర్మశాస్త్రానికి కాదు. ధర్మశాస్త్రం అంటే ఏమిటి? పంటికి పన్ను, కంటికి కన్ను. ఒక దెబ్బ కొడితే రెండో దెబ్బ వీడు కొట్టాల, అది ఈ చెంప కొడితే ఈ చెంప కూడా కొట్టాల. ఇది ధర్మశాస్త్రం. కృపకాలంలో ఈ చెంప కొడితే ఇటు కూడా కొట్టు అనాల, ఇది కృపకాలం. అంటే దెబ్బకు దెబ్బ అనేది ధర్మశాస్త్రం అయితే, దెబ్బకు క్షమ అనేది కృపకాలం. క్షమించాలి. మనం ఒక మాట ఎవరినైనా అంటే వాళ్ళు తిరిగి మనల్ని అంటారు. ఎందుకని? ఓర్చుకోలేరు. సరేలే మన వాళ్ళే కదా, ఒక మాట అన్నారు సర్దుకుపోదాం అని ఉండదు. తిరిగి మనం మరొక మాట అంటాం. అంటే అప్పుడు అర్థం ఏంటి? మాటకు మాట వచ్చిందంటే, దెబ్బకు దెబ్బ వచ్చిందంటే ధర్మశాస్త్రానికి లోనైన పరిస్థితి. అంటే పాత నిబంధన కాలానికి వెళ్ళిన పరిస్థితి. అంటే పాత నిబంధనలో యెహోవా రోషం గల దేవుడు, యెహోవాను తప్ప ఇంకెవరిని పూజించినా ఆయన ఒప్పుకోడు, చంపేస్తాడు. అది పాత నిబంధన. క్రొత్త నిబంధనలో క్రీస్తు కృప. నీవు ఒకవేళ యేసయ్యను ప్రార్థన చేయకపోయినా ఆయన క్షమిస్తాడు. హల్లెలూయా. అది కృపకాలము. దేవుని ప్రారంభంలో పాత నిబంధనలో మనం దేవుణ్ణి పూజించకపోతే ఆయన శపిస్తాడు, కొడతాడు, శత్రువుకు అప్పగిస్తాడు, నేను చాలా ఇబ్బంది పాలు చేస్తాడు. పంటికి పన్ను, కంటికి కన్ను. కనుక ఇక్కడ ఏమంటాడంటే, కృపకే మీరు లోనైన వారు, ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు. ఒకవేళ అలా మీరు లోనైతే పాపము మీ మీద ప్రభుత్వం చేస్తుంది. ఈనాడు ఇతర మతస్థులు బైబిల్ని తప్పుపట్టేది ఎక్కడ అంటే పాత నిబంధనలోనే. పాత నిబంధనలు అలా ఉంది, ఇలా ఉంది. పాత నిబంధనలు విగ్రహారాధన చేసిన వాళ్ళని రాళ్ళు పెట్టి కొట్టండి, వ్యభిచారం చేసిన వాళ్ళని రాళ్ళతో చంపండి, ఇలాంటివి ఉన్నాయి కదా. వీటిని వాళ్ళు పట్టుకొని, అంటే విగ్రహారాధన చేస్తే కొడతారా? అదేనా మీ దేవుడు చెప్పింది? అది కరెక్టేనా? అవును, విమర్శకు అవకాశం ఉంది. కానీ నీవేమి చేసినా కూడా క్షమించు అనేటువంటి ఆ పాలసీలో విమర్శ లేదు. అందులో కరుణ ఉంది, అందులో కృప ఉంది. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే, పాపము మీ మీద ప్రభుత్వం చేయకుండా ఉండాలంటే మీరు పాపానికి దాసులు కావద్దు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. నెహెమ్యా గ్రంథంలో 5వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట చదువుదాం. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. మా ప్రాణము మా సహోదరుల ప్రాణం వంటిది కాదా? మా పిల్లలు
వారి పిల్లలను పోలిన వారు కారా? మా కుమారులను మా కుమార్తెలను దాసులగుటకై అప్పగింపవలసి వచ్చెను. ఇప్పటికిని మా కుమార్తెల్లో కొందరు దాసత్వంలో ఉన్నారు. మా భూములు మా ద్రాక్ష తోటలు అన్యుల వశమున ఉండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నది. వారి వేదన, ప్రజలు వేదన. మేము దాసత్వంలో ఉన్నాము. మేము మా కుమార్తెలు ఇప్పటికీ మా కుమార్తెలు మా కుమారులు దాసులుగా ఉన్నారు. మేము వాళ్ళని విడిపించుకోలేకపోతున్నాం. మా భూములు మా ద్రాక్ష తోటలు అన్యుల వశంలో ఉన్నాయి. అవునండి, మనకు డబ్బులు కావాలి, ఓ 10,000 కావాలి, ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. ఏం చేస్తామండి? ఏం చేస్తాం? ఏలూరులో చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ పెన్షన్ బుక్, పాస్బుక్ తీసుకుపోయి వాళ్ళ దగ్గర పెట్టి పెన్షన్ బుక్ పెట్టి డబ్బులు తెచ్చుకుంటారు. పెన్షన్ బుక్ నిజంగా చాలా బాధాకరమైన విషయం కదా. ఇక నెల నెల పెన్షన్ వీళ్ళుగా తీసుకున్నది వాడు. పోనీ కొంత ఇస్తాడా అంటే కొంత ఏడు, అప్పు తీరిందాక పెన్షన్ బుక్ వాడి దగ్గరే ఉంటుంది. వడ్డీతో కలిపి వాడు వసూలు చేయాలి. ఆ పరిస్థితిలో పెన్షన్ ఒకవేళ ఎంతో, అది పెన్షన్ ఎంత వస్తుందో తెలియదు, వచ్చిందంతా వాళ్ళే తీసుకుంటే వీళ్ళేం తినాలా? కానీ అవసరం అలాంటిది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వసతి ఏమిటి అంటే పెన్షన్ బుక్కే, ఆ పాస్బుక్, బ్యాంక్ బుక్. ఆ బుక్ అక్కడ పెట్టి వాళ్ళు డబ్బు తెచ్చుకుంటారు అప్పు తీరేంత వరకు. అంటే అప్పటి వరకు వీళ్ళు ఎలా ఉంటారు? వీళ్ళ పరిస్థితి ఏంటి? మాకు మా పెన్షన్ బుక్ ఫలాని వాని దగ్గర ఇరుక్కుంది, ఫలాని వాని దగ్గర కుదవబెట్టాము. బంగారం కుదవబెడితే తెచ్చుకుంటూ లేకపోతే లేదు, వదిలేస్తాం. ఏమండి, పొలం కుదవబెట్టామనుకోండి, వదిలేయగలమా? ఇల్లు కుదవబెడతాం, వదిలేయగలమా? ఇప్పుడు పెన్షన్ పుస్తకం కూడా అంతే కదా. అది మనం బతికినంత కాలం వచ్చే పెన్షన్. అది కొన్ని రోజులకు, ఒక సంవత్సరానికో 2 ఏళ్లకో వాళ్ళ కాడ కుదవబెట్టి వదిలేసుకొని ఉండగలమా? సో ఇలా మా పరిస్థితి ఎలా ఉందంటే మేము దాసత్వంలో ఉన్నాము. మా కుమారులు మా కుమార్తెలు మా తోటలు మా భూములు ఇవన్నీ కూడా అన్యుల వశంలో ఉన్నాయి. మాకు విడుదల ఎలా? మమ్మల్ని విడిపించువారు ఎవరు? మేము విడిపించుకోలేకపోతున్నాం. మాకు విడిపించుటకు శక్తి చాలకున్నది. ఇది వారు పడుతున్నటువంటి వేదన. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట చూస్తే, ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 8వ వచనం, అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్ము రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తురాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించను. ఎవరో మిమ్మల్ని విడిపించేదంటే యెహోవా అనే దేవుడే. మిమ్ములను దాసుల గృహములో నుండి, అంటే దాసత్వంలో నుండి, నువ్వు దాసుడుగా ఏ ఇంట ఉన్నావో, ఏ దేశంలో ఉన్నావో, ఏ ప్రాంతంలో ఉన్నావో అందులో నుండి నిన్ను విడిపించడానికి ఎవరు నిన్ను దాసుల గృహంలో ఉంచారంటే ఐగుప్తు రాజైన ఫరో. ఆ ఫరో చేతిలో నుండి నిన్ను విడిపించేది యెహోవా దేవుడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞ అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధన స్థిరపరచువాడను 1000 తరముల వరకు కృప చూపువాడను నమ్మదగిన దేవుడు అనే విషయాలు అక్కడ 9వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక విడుదల కలగాలి అంటే, విడిపించాలంటే దేవుడు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, యెషయా గ్రంథం 61 1వ వచనం, ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చినది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకు, చెరలో ఉన్నవారికి విడుదల,
బంధింపబడిన వారికి విముక్తి. కనుక ఈ విడుదల విముక్తి ఎవరికి అంటే దాసత్వంలో, చెరలో బంధింపబడినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారికి విడుదల. ఎవరి ద్వారా అంటే దేవుడు యేసుక్రీస్తు ద్వారా. ఈ 21 వచనంలో ఉన్న మాట యేసు ప్రభు గురించి చెప్పబడిన మాట. యెహోవా దేవుడు యేసు ప్రభు పైకి దేవుని ఆత్మను పంపించాడు. ఆ ఆత్మ యేసు ప్రభు పైకి రావడం వల్ల యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మానవాళికి విడుదలను కలుగు చేశాడు. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో యేసు ప్రభు ఒక మాట అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానంటాడు. అంటే మనము దాసులుగా ఉంటూ ప్రయాసపడి భారం మోసుకుంటున్నాం. ఏ భారం మోస్తున్నాం? మనం ఎవరికి దాసులం అండి? ఎవరికి దాసులం కాము. మనకు యజమాని ఎవరున్నారు ఇక్కడ ఈ లోకంలో? ఎవరు లేరు. ఉద్యోగాలు చేసేవాళ్ళు అయితే గవర్నమెంట్ ఆఫీసర్ ఉంటాడు, లేదా చదువుకునే వాళ్ళు అయితే కాలేజీలోనూ కానీ హై స్కూల్లో కానీ టీచర్స్ ఉంటారు, హెడ్ మాస్టర్ ఉంటారు, ప్రిన్సిపాల్ ఉంటారు. ఇక మామూలుగా పని చేసుకునే వాళ్ళు అయితే, కూలికి పోయే వాళ్ళు అయితే పొలంలో యజమాని ఉంటాడు. అలా కాకుండా సొంతగా మన పని మనమే చేసుకుంటూ, మన పొలం మనమే చేసుకుంటూ, మనం వ్యాపారం చేసుకుంటూ ఉంటే మనకు ఎవరు పైన ఉన్నవారు? కానీ మన పైన భారం ఉంది, పని భారం ఉంది, శ్రమ భారం ఉంది, ప్రయాసపడి భారం మోస్తూ ఉన్నాం. ఆ పనికి, ఆ ప్రయాసకు మనం దాసులుగా ఉన్నాం. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, మీరు ప్రయాసపడి భారం మోసుకుంటూ ఉన్నారు, నా దగ్గరకు వస్తే నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అంటున్నాడు. కనుక యేసు ప్రభు ఎలా కలుగు చేస్తాడయ్యా? ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం మనం గమనిస్తే, ఆయన మానవాళికి విడుదల ఎలా ఇస్తున్నాడు? దాసత్వంలో నుండి, బానిసత్వంలో నుండి. 6వ అధ్యాయం 6వ వచనం, ఏమనగా మనమికను పాపమునకు దాసులు కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఏమన్నాడంటే, పాపమునకు దాసులము కాకుండడానికి, పాపము చేయకుండా మనం ఉండాలంటే, పాపానికి మనం దాసులుగా ఉండకుండా ఆయన విడిపించడానికట ఏం చేశాడు? ఆయన పాప శరీరము నిరర్ధకమయ్యేటట్లుగా మన ప్రాచీన స్వభావాన్ని ఆయనతో కూడా సిలువ వేశాడు. అంటే మనం యేసు ప్రభు నామంలో బాప్తిజం పొందితే, యేసు ప్రభు నామంలో నీళ్ళలో మునిగినప్పుడు మన పాప శరీరం, పాత స్వభావం అందులో విడిచిపెట్టి కొత్త స్వభావంతో, నూతన స్వభావంతో బయటికి రావాలి. ఎందుకంటే యేసు ప్రభు మన కొరకు సిలువలో తన ప్రాణం పెట్టాడు. ఆయన మన పాపం పోవాలని మన పాపాన్ని తన పైన వేసుకొని సిలువలో మరణించాడు, రక్తము ధారపోసాడు. ఆ రక్తాన్ని, ఆ శరీరాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ప్రభు బలలోనికి ప్రవేశించబోతున్నాం. మనము పాపమునకు దాసులము కాకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశము. మనం పాపానికి దాసులుగా కాకుండా మన పాప శరీరం వ్యర్థమైపోయేలాగున మన ప్రాచీన స్వభావము, అంటే పాత స్వభావం. ఏంటి పాత స్వభావం? పాపము చేసే స్వభావం, ఆలస్యంగా వచ్చే స్వభావం, మందిరంలో మర్యాదగా ఉండలేని స్వభావం, దేవుణ్ణి రెగ్యులర్గా ఆరాధనలో ఉండలేని స్వభావం. ఎన్నిసార్లు చెప్పినా, ఎంతకాలం నుండి మన దేవుడు ఇచ్చిన ఈ సంఘం పుట్టి ఎంతకాలం అయింది? ఎంతకాలం అయిందండి? ఎవరైనా చెప్పగలరా? వెనకోళ్ళు గుర్తులేదు. మనకేం అవసరం? ముందోళ్ళు కాదు, వెనకోళ్ళని అడిగా నేను. చెప్పండి, ఎన్నేళ్ళు అయింది?
నాకేం తెలుసు సార్, నేను అప్పుడు పుట్టలేదంటారా? నిజమే కదా. ఇక్కడ 84 ఏళ్ళు ఎవరికైనా ఉన్నాయా? ఎవరికన్నా? ఎవరికి లేవు కదా. 84 ఏళ్ళు ఎవరికి లేరు కాబట్టి మాకు తెలియదండి అనొచ్చు. 84 సంవత్సరాల సంఘం ఇది. మరి ఇంకా ఇంకా నేర్పిస్తానే ఉండాలా. మనం నేర్చుకునేది లేదు. పాస్టర్ గారు చెప్తానే ఉంటాడు, మనం నేర్చుకునేది ఏమి లేదు కదా. కనుక గమనించండి, మనము ఈ పాపము చేయకుండా, మన శరీరం ఇది, మనిషి శరీరం ఎలాంటిదంటే పాపము చేయడానికి ప్రేరేపించే శరీరం ఇది. ఈ శరీరము పాప శరీరం నిరర్ధకం కావడాలంటే యేసు ప్రభు శిలువలో మరణించాడు కదా. మరి మరణించాక ఇక మరలా మనం పాపానికి దాసులం కాకూడదు కదా. ఎందుకు మనం పాపానికి దాసులం అవుతున్నాం అంటే, ప్రభు మన కొరకు శిలువలో మరణించింది మన విషయంలో వ్యర్థమైపోయిందా? ప్రియమైన వాళ్ళారా గమనించండి, మనము లోకంలో ఉన్నప్పుడు లోకం సంబంధమైనటువంటి వ్యసనము, అసూయ, ద్వేషము, కుళ్ళు, కుచితము, కుతంత్రాలు ఇవన్నిటినీ కలిగి ఉన్నాం కాబట్టి మనం పాపానికి దాసులుగానే ఉన్నాం. వాళ్ళు మాకు చెప్పలేదండి, వాళ్ళు మమ్మల్ని పిలవలేదండి, వాళ్ళు మాకు తెలియకుండా చేసేసారండి. క్షమించుకోలేని పరిస్థితి. మనము ఈ అలవాట్లకి, ఈ సాంప్రదాయాలకి లోబడిన వారంగా ఉన్నాం కాబట్టి పాపానికి లోబడిన వారమే అనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనంలో గమనిస్తే, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయను. అంటే మీరు దాసులుగా ఉన్నారు, ఇప్పుడు సత్యం అంటే ఎవరు? దేవుడు, యేసు ప్రభు. ఉన్నవాడు, సత్యం అంటే ఉన్నవాడు యెహోవా. సత్యం అంటే యేసు ప్రభు అన్నాడు, నేనే సత్యము. కాబట్టి మనల్ని ఆ పాపమునకు దాసులుగా ఉండకుండా మనల్ని విడిపించేది ఎవరు అంటే యేసు ప్రభు అనే సత్యము. మన నోటికి వస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడేవాళ్ళు ఎవరు? అబద్ధాలు మాట్లాడేవాళ్ళు అబద్ధికునికి బిడ్డలు. ఎవడు అబద్ధికుడు? సాతానుడు, అపవాది. నోరు తెరిస్తే అబద్ధం. మందిరానికి రాలేదేమంటే బాగలేదు సార్. ప్రార్థనకు రాలేదేమంటే నాకు మనసు బాగాలేదు సార్. ఒట్టొట్టి అబద్ధాలు. కారణం వేరే, వాళ్ళ ఇంటికి నేను పోను, వాళ్ళకి నాకు పడదు, అది మనసులో ఉంటుంది. వాళ్ళంటే నాకు పడదు, వాళ్ళకి నేను విరోధం, వ్యతిరేకం. ఏమండి? సో అబద్ధాల జీవితం. ఈ అబద్ధాల జీవితం ఎవరిదంటే సైతాను గాడిది. మరి యేసు ప్రభు శిలువలో మరణించింది ఎందుకు? ఆ అబద్ధాల నుండి మనం బయటపడడానికే కదా. సత్యము మిమ్ములను స్వతంత్రం చేస్తుంది. మీరు దాసులుగా ఉంటే పాపానికి, సత్యమనే యేసు ప్రభు మిమ్మల్ని దాసత్వంలో నుండి విడిపిస్తాడు. నీవు సత్యమును నమ్మాల్సి ఉన్నది. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 7:22లో మాట చూద్దాం. మొదటి కొరింథీ 7:22. ప్రభునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్రం పొందినవాడు, ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. ఇక్కడ గమనించారా? రాయబడిన మాట చూస్తే ప్రభువునందు పిలువబడితే ఆ దాసుడంట ప్రభు వల్ల స్వాతంత్రం పొందినవాడు, అలాగే స్వతంత్రుడై ఉండి పిలువబడితే అతడు క్రీస్తు దాసుడు. ఇప్పుడు మనము ప్రభువునందు పిలువబడిన వారం, మనం క్రీస్తు దాసులము. లోకానికి దాసులం కాదు, పాపానికి దాసులం కాదు, సాతానునికి దాసులం కాకూడదు. మనం ఎవరికి దాసులం అంటే యేసు ప్రభువుకు దాసులు. అంటే అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడో అది మనం చేయాలి. వీఆర్ సర్వెంట్స్ టు ద లార్డ్. మనం దాసులము ఎవరికంటే దేవునికి, మనుషులకు కాదు, సాతానునికి కాదు,
ఆస్తి కాదు, సంపద కాదు, పొలాలకు, స్థలాలకు, డబ్బుకు, బంగారానికి కాదు. మనము దాసులము దేవునికి మాత్రమే. దేవునికి దాసులైతే నిజంగా ఆ ధన్యకరమైన జీవితం గొప్పది అనే విషయాన్ని గుర్తు చేస్తున్నా. గలతీయులకు రాసిన పత్రిక 5:1 పౌలు ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకోవద్దు. ఏమన్నాడండి? దేవుడు మీకు ఈ స్వాతంత్రం ఇచ్చాడు కదా. ప్రభువునందు మిమ్మల్ని విడిపించినప్పుడు, మీరు దాసత్వం నుండి బయటకు వచ్చినప్పుడు, మీరు పాపంలో నుండి బయటకు వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని స్వతంత్రంగా చేశాడు. కాబట్టి మీరు స్థిరంగా నిలబడండి, మరలా ఆడపోకండి. మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకోవద్దు. దాస్యం అంటే దాసత్వము అనే, బానిసత్వం అనే కాడి క్రింద పోవద్దు. కాడి ఉందండి, ఎద్దులు ఉంటాయి, 2 ఎద్దుల పైన కాడి పెడతారు. పొలం దున్నడానికి నాగలి కట్టి పొలం దున్నుతారు. ఇప్పుడు యజమాని వాటిని తోలుతూ ఉంటాడు, ఎద్దుల్ని హే 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 అని తోలుతూ ఉంటాడు. ఆ ఎద్దులు ముందుకు వెళ్తూ ఉంటాయి, పని చేస్తూ ఉంటాయి. యజమాని చెప్పినంతసేపు అవి పొలం దున్నుతూనే ఉంటాయి. కొంత సమయం అయిపోయాక, లేక మధ్యాహ్నమో లేక సాయంత్రమో టైం అయిపోయింది, ఇక వద్దు అనేది తీసేస్తారు. ఆ కాడిని తీసినప్పుడు ఆ ఎద్దులు ఎలా రిలాక్స్ అవుతాయో. ప్రేమైన వాళ్ళరా, మన పరిస్థితి అలాగే ఉంటుంది. సాతానునికి లోబడి ఉంటే, సాతాను దాసులుగా ఉంటే, సాతాను కాడి మనపై ఉంటే ఆ భారం భరించలేమో. కానీ యేసు ప్రభు కాడి ఇక్కడ ఏమంటాడు? దాస్యమైన కాడి క్రింద వద్దు, యేసు ప్రభు కాడి అంటాడు. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 29-30 వచనాల్లో చూస్తే, మత్తయి సువార్త 11, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువు, నా భారము తేలిక. ఏమంటే సాతాను యొక్క కాడి, దాస్యం అనే కాడి బరువు, భారంతో కూడింది. కానీ యేసు ప్రభు కాడట చాలా తేలిక, సులువట. యేసు ప్రభు, ఇప్పుడు ఉదాహరణకి బైబిల్ ఉంది, బైబిల్ బరువుగా ఉంటుందా, తేలిక ఉంటుందా? ఏమండి, బరువా తేలిక? కొంతమంది పెద్ద బైబిల్ తెచ్చుకుంటారు. పెద్ద బైబిల్ అంటే ప్రింట్ పెద్దదిగా ఉంటుంది, సైజు కూడా ఎంత పొడవు ఉంటుంది, అది తెచ్చుకుంటారు కొంతమంది. ఎందుకు? బరువు కదా. బరువా? బరువేం ఉండదు, ఎందుకంటే దేవుని వాక్యం కదా. కొంతమంది బరువు అని చిన్న బైబిల్ తెచ్చుకుంటారు. నా దగ్గర కూడా ఉంది, నేను కూడా చిన్నదే బైబిల్ మెయింటైన్ చేసేవాడిని, ఇప్పటికీ ఉంది నా దగ్గర. అంటే తేలిక కానీ, అంటే బైబిల్ విషయంలోనే తేలిక బరువు అనేది ఆలోచన చేస్తున్నాం. యేసు ప్రభు కాడట చాలా తేలికట. ఆయన తేలికగా ఉంటుంది, సులువుగా ఉంటుందట. కానీ దాస్యం అనే కాడి ఉంది చూసారా, దాస్యం అనే కాడి అది భలే భారం అండి. ఉదాహరణకి ఇప్పుడు టీ తాగే అలవాటు ఉన్నవాడు టీ తాగలేదనుకోండి, వాడి పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? టీ తాగకపోతే విసుగు, కానీ త్వరగబెట్టు. ఒకళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు లేరు అనుకో, యాడకు చచ్చింది ఇది, టీ పెట్టుకుంటూ వెళ్ళిందే, ఎటుపోయింది, ఇప్పుడేం ప్రార్థన కదా, దేవుడిని తిట్టేస్తాం, ఎవరినైనా తిట్టేస్తాం. అదనమాట ఆ భారం, అది భారం. కానీ
యేసు ప్రభు కాడట, అది చాలా తేలికట. 2వ పేతురు పత్రికలో మనం చూస్తే, పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 19 వచనం. పేతురు 2:19. తామే భ్రష్టత్వమునకు దాసులయుండియు అట్టి వారికి స్వాతంత్రం ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వల్ల జయింపబడునో దానికి దాసుడు అగును కదా. ఈ పాయింట్ వినాలంటే మనం, భ్రష్టత్వమునకు దాసులంట. తామే భ్రష్టత్వము దాసులమనియు ఒకడు అట్టివారికి స్వాతంత్రం ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వల్ల జయింపబడునో దానికి దాసుడు. అంటే పాయింట్ అర్థమైందండి. ఒకడు దేని వల్ల జయింపబడునో అంటే ఏది మనల్ని జయిస్తుందో దానికి మనం దాసులం. మనల్ని జయించేది చెప్పండి ఏంటి? మనల్ని జయించేది అర్థం కాల. మనల్ని జయించేదండి ఎస్, మనీ, డబ్బు మనల్ని జయిస్తుంది. ఎందుకు, ఎలా చెప్పేదా? ఇప్పుడు బయట నిలబడే ఒకడు, బయటకు వచ్చిన వాడు ₹1,00,000 ఇస్తానంటాడు. ఆడు బయట నిలబడి, ఇక్కడ మన అందరమో పరిగెత్తుకొని వెళ్ళిపోతాం. నేను కూడా వస్తాను. ఎందుకంటే ₹1,00,000 ఏం ఊరకుందా ఏమండి? సరే, 1,00,000 ఉండేవాళ్ళు వాళ్ళకి పెద్ద అనిపించదు. ₹1,00,000 ఇస్తామంటాడు ఒకడు. ₹1,00,000 ఇస్తానంటే ఎవరు ఉండరా, పరిగెత్తారు అందరూ. ఒరే పాస్టర్ గారు వస్తున్నారండి. ఆయన ఎందుకులే, ఆయన మనమే పోదాం కదా. భోజనం కాడైతే రేపు ముందు పాస్టర్ గారికి వేసిండ్రా అంటారు. వాడు ₹1,00,000 ఇస్తానంటే ఇస్తాడా? పాస్టర్ గారికి ఛాన్స్ ఇస్తారా? హీరో అంటే ఇప్పుడు ఎవడు జయించాడు మనల్ని? డబ్బు జయించింది. గమనించండి, మనము డబ్బుకు దాసులము. ఏదో మాట కూడా ఉంది, పెద్దలు ఒక మాట అంటాడు, డబ్బుకు లోకం దాసోహం. అవును, డబ్బుకు లోకం దాసోహం. అంటే డబ్బుకు మనుషులందరూ కూడా దాసోహం, దాసులైపోతారు. డబ్బు ఇస్తామంటే చాలు పరుగులేస్తారు కదా. అక్కడేదో ఒక ఊరంట, ఆ ఊరిలో మధ్యాహ్నం దాకా ఓటేయలేదంట ఎవరు. ఆ ఊరి పేరు మర్చిపోయాను. మొన్న ఎలక్షన్లప్పుడు ఓటేయలేదంట మధ్యాహ్నం దాకా. ఇక వీళ్ళు పార్టీ వాళ్ళు పోయి, ఏరా మీరు రాలేదు, ఓటేయడానికి రాలేదు ఏందిరా అంటే, డబ్బులు రాలే అన్నారంట. డబ్బులు రాలేదన్నారంట. ఒరే స్వామి, డబ్బులు ఎందుకు రాలేదురా, మేము పంపించామంటే ఆ మధ్యవర్తి ఎవడు ఉంటాడు కదా, వాడు తర్వాత ఇద్దామలే అని కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఎక్కడదామని వాడేదో అట్టి పెట్టుకున్నాడంట. వీడు పోయి గందరగోళం చేస్తే అప్పుడు పోయి డబ్బులు ఇస్తే అప్పుడు వచ్చి ఓటేసాడు. చూసారా, డబ్బుకు లోకం దాసోహం. ప్రియమైన వల్లరా, ధనాశ సమస్తమైన కీడులకు మూలము వాక్యంలోనే రాయబడింది. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోద్ది. డబ్బు శాశ్వతం కాదు, దేవుడు శాశ్వతం. నీకు ధనమా దైవమా అంటే మాకు దైవమే అని చెప్పుకోగలగాలి. చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. యేసు ప్రభు పలికిన మాట యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. దాసుడు తన యజమానుడు చేదాన్ని ఎరుగడు కనుక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. యేసు ప్రభు అన్న మాట మనల్నట దాసులని పిలవడట, స్నేహితులు అని పిలుస్తాడట. హల్లెలూయా. దాసులు అని పిలవడు. చూసారా, అదే సాతానుడైతే రే దాసుడు రారా అంటాడు. సాతానుడు, అవును, డబ్బు దాసు ఇట్రా అంటాడు, దాసుడు అలా ఇట్రా అంటాడు. కానీ యేసు ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని దాసులని పిలవను, మిమ్మల్ని ఏమని పిలుస్తాను? స్నేహితులని. యు ఆర్ మై ఫ్రెండ్.
ఎంత గొప్ప మాట అండి. దేవుడు మనల్ని స్నేహితులుగా చూసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే మనం పాపానికి దాసులుగా ఉన్నప్పుడు ఆయన శిలువలో తన ప్రాణం పెట్టుడు ద్వారా మనల్ని విడిపించాడు, మనకు విడుదలిచ్చాడు. విడుదలిచ్చినప్పుడు ఆయన స్నేహితులుగా ఉండాలని కోరుకుంటున్నాడు, కానీ దాసులుగా ఉండాలని కోరుకోరు. కానీ మనం ఏమనుకోవాలా? మనం దేవునికి దాసులుగా ఉండాలనే కోరుకోవాలి. ఆయన మా స్నేహితుళ్ళే అని అనకూడదు. ఫ్రెండ్ని అంటాం కదా, ఒరేగిరి అంటాం కదా, అలా దేవుడు నా స్నేహితుడు కాబట్టి ఆయన ఎట్లయినా అనొచ్చు అనుకోకూడదు. మనము ఆయనకు దాసులమే. ఎందుకంటే ఆయన చెప్పిందే మనం చేయాలి. ఆయన ఏం చెప్పాడో, కూర్చోంటే కూర్చోవాలి, నడవమంటే నడవాలి, నిలబడమంటే నిలబడాలి, తినమంటే తినాలి, నా దగ్గర రమ్మంటే వెళ్ళాలి, నరులారా తిరిగి రండి అంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి. నేను రానాయి అంటే కుదరదు. ఆయన పిలిచినప్పుడు రావాలి. ఒక ధనవంతుడు ధాన్యాన్ని సమకూర్చుకొని, నా ప్రాణమా తినము తాగుము సుఖించుము అన్నాడు. ఆ రాత్రి దేవుడు ఆయన్ను పిలుస్తున్నాడు. ఏమైండు? అయ్యా ఈ ధనవంతం ఉంది, ధాన్యవంతం ఉంది, నేను రానయ్యా. కుదిరిందా? కుదరదు. కనుక మనం దేవునికి దాసులుగానే ఉండాలి. ఆయన చెప్పిందే మనం చేయాలి. సాతానునికి మాత్రం దాసులుగా మనం ఉండకూడదు, అపవాదికి దాసులుగా ఉండకూడదు. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన కోసం శిలువలో ప్రాణం అర్పించాడు. మన కొరకు ప్రాణం అర్పించి ఆయన మనల్ని జయించాడు. సో ఆయన మనల్ని జయించాడు కాబట్టి ఆయనకు మనం దాసులం. ఒకవేళ డబ్బు మనల్ని జయిస్తే డబ్బుకు దాసులుగా ఉన్నాం, లేక సాతాను మనల్ని జయిస్తే సాతానికి దాసులు అవుతాం. లోకం మనల్ని జయిస్తే లోకానికి దాసులు అవుతాం. గమనించండి, ప్రార్థన చేసుకుందాం. దేవునికి దాసులుగా ఉండడానికి ఇష్టపడదాం. ఆయనైతే మన స్నేహితులుగా ఉంచుకోవాలని ఇష్టపడుతున్నాడు. మనమైతే దాసులుగా ఉండడానికి ఇష్టపడదాం. స్నేహము కంటే దాసులుగా ఉండడమే మన ధర్మము. ఎందుకంటే ఆయనకు లోపడవలసిన వారము మనము. ఆయన పిలిస్తే వెళ్ళాల్సిన వారం, ఆయన చెప్తే వినాల్సిన వారు. ఇశ్రాయేలు ప్రజలు వినలేదు, వారు మాట వినరైరి అని వాక్యాలు రాయబడింది. వారు వినలేదు కాబట్టి వారు బానిసలుగా జీవితాలను కొనసాగించవలసి వచ్చింది. దాసురాండ్రుగా వారు, వారి బిడ్డలు, వారి కుమార్తెలు, వారి కుమారులు, వారి తోటలు, వారి భూములు అన్నీ కూడా అన్యుల వశంలో ఉండవలసి వచ్చింది. విడుదల పొందాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, దేవుడు విడిపించడానికి సిద్ధపడ్డప్పుడు మనం విడుదల పొందాలి. ప్రార్థన చేసుకుందాం. విమోచకుడా, స్తోత్రార్హుడా, మీకు వందనాలు. మేము లోకానికి దాసులుగా ఉన్నాం, పాపానికి దాసులుగా ఉన్నాం, యజమానులకు దాసులుగా ఉన్నాం, మమ్ములను జయించిన వారికి దాసులుగా ఉన్నాం. కానీ ఆ దాసత్వము మంచిది కాదని, నీకు దాసులుగా ఉండాలని, నీ కాడి మోయాలని మీరు పిలుపునిచ్చారయ్యా. అవును తండ్రి, మరి మీ కాడి సులువు, తేలిక, కానీ లోక సంబంధమైన కాడి భారమైంది. దాస్యం అనే కాడి క్రింద చిక్కు కొనకుడి అని పౌలు చెప్తున్నాడు. అవును నాయనా, దాస్యం అనే కాడి భారమైంది. అందుకే ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్తమైన వాళ్ళారా నా ఎదుగు రండి అని పిలుపునిస్తున్నారు. ప్రభా, మీ దగ్గరకు వచ్చి నాయనా భారాన్ని తొలగించుకొని మీ కాడిని ఎత్తుకునే అవకాశం మాకు కలుగు చేయండి ప్రభా. అలాగే నాయనా వర్తమానం వ్యర్థం కాకుండా మా అందరికీ దీవెనకరం చేయండి ప్రభా. నాయనా మేము లోకానికి దాసులుగా ఉన్నాం ప్రభా, దయచేసి మీకు దాసులుగా చేసుకోమని మనవి చేస్తున్నాం. మీరు మమ్మల్ని స్నేహితులుగా ఉండమంటున్నారు, కానీ స్నేహితులుగా ఉండే అంత అర్హత మాకు లేదు. కనీసం
దాసులుగానైనా మేము కొనసాగలిగితే అది మా జీవితాలకు ధన్యకరం నాయన. అలాగ దీవించమని ఈ వర్తమానం వ్యర్థం కాకుండా మా అందరికీ ఆశీర్వాదకరం చేయగలరని మీకే మహిమా ఘనత చెల్లిస్తాం. మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తాం. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.